ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామములు స్మరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా. ఇప్పుడు సమయము 2 గంటలు కావస్తూ ఉంది. 2 గంటలైంది. సమాధి మందిరంలో ఎప్పుడు కూడాను దర్శనం ఇచ్చినప్పుడు ఏదైనా పాటలు పెడుతూ ఉంటారు, చక్కటి పాటలు. లేకపోతే పారాయణ సమయం ఇప్పుడు పుస్తకం పారాయణ చేస్తూ ఉంటారు. పొద్దున సాయంత్రం కూడా పారాయణ జరుగుతుంది. మిగతా సమయంలో చక్కటి పాటలు ఏవో వినిపిస్తూ ఉంటారు. భక్తుల దర్శనాలు మనం చూసుకుంటూ ఆ పాటలు వింటూ ఉంటే సమాధి మందిరంలో కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఆ అనుభూతి మనకు తప్పకుండా వస్తుంది మిత్రులారా. పరమపితా సాయి పరమాత్మా భాగ్య విధాతా ముక్తిదాతా భాగ్య విధాతా ముక్తిదాతా పరమపితా పరమపితా సాయి परमात्मा प्रेम के सागर आनंद सागर आदि अंत के ज्ञाता प्रेम के सागर आनंद सागर आदि अंत के ज्ञाता परम पिता साई परमात्मा भाग्य विधाता मुक्तिदाता भाग्य विधाता मुक्तिदाता परम पिता परम पिता మిత్రులారా, మనం నిత్యము బాబా చరిత్ర, దత్త చరిత్ర, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండాలి. బాబా అనుగ్రహం మనం పొందటానికి, దత్తమంతుల అనుగ్రహం పొందడానికి చాలా అవసరం. అంతేకాకుండా ప్రతి నెల కూడాను రోజు నిత్యపారాయణ చేస్తుంటాం కనుక ప్రతి నెల కొన్ని పుస్తకాలైన మానవాళిలోకి పంపించడం, సమాజంలోకి పంపించడం చాలా ముఖ్య అవసరం. మానవుల్లో సద్గుణాలు నెలకొల్పాలంటే ఎక్కువ మంది పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి, సద్గురుమూర్తులను తలుచుకుంటూ ఉండాలి. ఆ ప్రక్రియలో భాగంగా సులభమైన మార్గంగా ఈ పుస్తకాలు పంచటం అనేది, పారాయణ పంచటం అనేది మానవాళిలో చేరుస్తూ ఉండాలి. పుస్తకాలు ఎప్పటికైనా సరే బాబా తప్పకుండా వాళ్ళ లైఫ్లోకి, జీవితాల్లోకి వస్తాడు. సద్గురుమూర్తులు వస్తారు, ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళ చేత పారాయణ పుస్తకం పట్టిస్తారు. మొట్టమొదటి వాళ్ళు చదువుకోకపోయినా సరే, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే, ముఖ్యంగా ఉన్నా సరే వాళ్ళ ఇళ్లలోకి చేర్చాలి. చేర్చినప్పుడు తప్పకుండా ఎప్పటికప్పుడు ఈ స్వాములు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ గుణాలు మారుస్తారు, సద్గుణవంతులు చేస్తారు. సమాజంలో సద్గుణవంతులు ఎక్కువైతే సుఖ శాంతులతో ఉంటుంది మిత్రులారా. అందువల్ల ఈ గ్రంథదానం అనేది ముఖ్యమైన ప్రక్రియ. दिव्य दृष्टि के विधाता सतचित आनंद दत्त स्वरूप మిత్రులారా, పూజారులు షిఫ్టులు మారుతున్నారు. दिव्य दृष्टि के विधाता
परमपिता परमपिता మిత్రులారా, మరొకసారి సాయి చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, विधाता శ్రీ గురు చరణం శరణం. भाग्य विधाता